ఈ వీడియో అయితే మీకోసమేనండి. మా హెయిర్ ఎన్ని చేసినా పెరగదు, మా హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు, మా హెయిర్ అనేది ఊడిపోతూనే ఉంటుంది, మాకు డాండ్రఫ్ ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అంటున్నారు కదా. రూపాయి ఖర్చు లేకుండా నైట్ నిద్రపోయే ముందు ఇది ట్రై చేయండి. మీరు వద్దన్నా హెయిర్ అనేది ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది. ఇలా పట్టి లాగిన హెయిర్ అనేది ఒక్కటి కూడా ఊడదనమాట. 100% నిజం ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది ఈ మధ్యకాలాన నాకు ఎక్కువగా పెట్టే కామెంట్స్ ఏంటి అంటే, ఎక్కువగా హెయిర్ అనేది ఊడిపోతుంది, ముఖ్యంగా ఫ్రంట్ బాగానే హెయిర్ అనేది అస్సలు పెరగట్లేదు, ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది అక్క, ఏదైనా చిట్కా చెప్పండి అని అంటున్నారు. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకుంటే తప్పకుండా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదనమాట. ముఖ్యంగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు, బయట నుండి తెచ్చుకోవాల్సినవి కూడా లేవు. నైట్ నిద్రపోతాం అనే ముందు ట్రై చేసినా సరిపోతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరికైతే హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుందని ఇబ్బంది పడుతున్నారో, డిప్రెషన్కి లోన్ అవుతున్నారో, ముందే బాగుండేది మా హెయిర్ ఇప్పుడు అసలు బాగాలేదు అని అనుకుంటున్నారో, తప్పకుండా ఈ చిన్న చిట్కా చేయండి. తప్పకుండా మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. నేను రాసిస్తాను. ఎందుకంటే మా ఆడబడుచుకి తనకి ఫ్రంట్ బాగానే హెయిర్ అనేది అస్సలు ఉండదు. మీ అందరూ చూస్తూనే ఉంటారు కదా తనకి రెమెడీస్ వల్లే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు ఇది నిజమా అనుకుంటారు. మీరు పాత వీడియోస్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు తనకైతే నిజంగా హెయిర్ అనేది గ్రోత్ అయింది. హెయిర్ కూడా చాలా వాల్యూమ్గా కనపడుతుంది. ముందైతే చాలా పల్చగా ఉండేది, ఇప్పుడు చాలా ఒత్తుగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. సో ఇంత మంచి చిట్కాని నైట్ నిద్రపోతాం అనే ముందు ట్రై చేస్తే సరిపోతుంది. దీన్ని ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. ఈ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ టెక్నిక్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం. వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇంకా చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీకి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అనేది ఒకటి తీసుకొని ఆనియన్ మీద పీల్ తీసి ఆనియన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది హెయిర్ గ్రోత్కి పవర్ఫుల్ మెడిసిన్ కంటే ఎక్కువగా పనిచేస్తుందండి. హెయిర్ అనేది ఊడిపోతుంది అన్న చోట కూడా మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. బట్టతల మీద కూడా వెంట్రుకలు రప్పించే శక్తి ఆనియన్కి ఉంది. సో ఆనియనే కదా అని చెప్పి తీసి పడేయొద్దు. ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవడంతో పాటుగా హెయిర్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఆనియన్ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అనమాట. వెల్లుల్లి వల్ల కూడా మనకి హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. చాలామందికి తెలియదండి, తెలియక వీటిని యూజ్ చేయరనమాట. వెల్లుల్లిని ఇలా కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. వెల్లుల్లి మీద పొట్టు కూడా మనం తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేయాలి. వెల్లుల్లిపాయ వల్ల జుట్టు పెరుగుతుందా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. ఖచ్చితంగా మనకి రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వెల్లుల్లిపాయలో మనకి జింకు, సల్ఫరు, కాల్షియం వంటి ముఖ్యమైన పదార్థాలు ఉండడం వల్ల జుట్టు అనేది రాలదు, దృఢంగా కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ అనేది యాడ్ చేశాను. సో మన హెయిర్ లెంత్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాయ్స్కి అయితే 1 గ్లాస్ అయినా సరిపోతుంది. సో గర్ల్స్కి అయితే లాంగ్ హెయిర్ కనుక 1.5 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో లవంగాలను యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మెంతులను కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇది ఒక పవర్ఫుల్ మెడిసిన్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అనేది బాయిల్ చేయండి. 1 నిమిషం 2 నిమిషాలు చేసి బాయిల్ అయిపోయిందని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. మనం ఏదైనా రెమెడీ చేసేటప్పుడు ఖచ్చితంగా టైం ఎందుకు చెప్తాము అని అంటే, అప్పుడు మాత్రమే ఆ రెమెడీ అనేది రెడీ అవుతుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి వస్తాయన్నమాట 5 మినిట్స్కి. ఓకే, సో 5 మినిట్స్ తర్వాత ఇందులో ఇంకొక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తానండి. మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఫుల్ ప్రాసెస్ అనేది అర్థం అవ్వదు. వీడియో స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. సో మనకి 5 మినిట్స్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. సో అలాంటి టైంలో ఇప్పుడు మనం ఇందులో కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అనమాట. సో మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత
ఇంకొక 2 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ ఎందుకు యాడ్ చేశానంటే కొంతమంది జుట్టు అనేది పొడుగ్గానే ఉంటుంది, కాకపోతే జీవం లేనట్టు ఉంటుందన్నమాట. ఆ హెయిర్లో షైనీనెస్ కానీ లేదనుకుంటే స్మూత్నెస్ కానీ ఉండదు, చాలా రఫ్గా ఉంటుంది. అలాంటి సమస్య అనేది మనకు ఉండదు. ఫ్యూచర్లో మనకి వైట్ హెయిర్ సమస్య కూడా రాదనమాట. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంతో పాటుగా మన హెయిర్లో ఒక మంచి వాల్యూమ్నెస్ కానీ షైనీనెస్ కానీ తీసుకొస్తుంది. హెయిర్ కూడా చిక్కు పడదనమాట. కాఫీ పౌడర్ అనేది అంత బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కిందకి దించి మనం బాగా కూల్ చేసేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనం 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తే ఇక్కడ మనకి 1 గ్లాస్ వాటర్ అయితే వస్తాయన్నమాట. అంత బాగా బాయిల్ చేయాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఖాళీ బాటిల్ ఉంటుంది కదా, సో ఆ బాటిల్లో పోసి మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత కావాలో అంత ఫ్రిడ్జ్ నుండి తీసి యూజ్ చేయొచ్చు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న టైం లేదు అనుకున్న వాళ్ళకి. సో అప్లికేషన్కి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ నేను ఖాళీ స్ప్రే బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదనుకుంటే కాటన్ సహాయంతో కానీ లేదనుకుంటే ఫింగర్స్తో కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ట్రై చేయండి. మీరు డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, ఆయిల్ ఉన్న హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. మా ఆడపడుచుకి ఫ్రంట్ అనేది హెయిర్ ఉండదు, తనకి రెమెడీస్ వాడిన తర్వాతే హెయిర్ అనేది రీగ్రోత్ అయింది. ఆనియన్ ఉన్న రెమెడీస్ తనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. మనకి హెయిర్ గ్రోత్కి ఆనియన్ అనేది ఎంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందో గార్లిక్ కూడా అంతేనండి. సో వెల్లుల్లిపాయే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వెల్లుల్లిపాయ వల్ల ఖచ్చితంగా హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అలాగే మన హెయిర్ అనేది కుదుళ్ళ నుండి అంటే మొదళ్ళ నుండి దృఢంగా ఉంటుంది. పట్టి లాగినా ఓడదనమాట, అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. దీన్ని మీరు ఓన్లీ స్కాల్ఫ్కి అనేది అప్లై చేసుకోండి. హెయిర్ లెంత్కి అవసరమే లేదు. స్కాల్ఫ్కి వీలైనంత బాగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోలేకపోతే ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు హెయిర్కి ఒక మంచి ఫుడ్ పెడుతున్నట్టే హెయిర్ అనేది ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది. జస్ట్ వాటరే కదా అనుకోవద్దు, మీరు నిజంగా అద్భుతమే చూస్తారనమాట. వారంలో 2 సార్లు చేయండి. వద్దనుకున్న హెయిర్ అనేది పెరుగుతుంది. తలస్నానానికి 30 నిమిషాల ముందు చేయొచ్చు. నైట్ నిద్రపోతున్నాం అనే ముందు అప్లై చేసుకొని నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ స్నానం చేసినా బాగుంటుంది. సో ఈ స్మెల్ అనేది మాకు నచ్చదు అనుకుంటే కనీసం మీరు 30 నిమిషాలైనా ఉంచుకొని తల స్నానం చేయండి. వద్దనుకున్న హెయిర్ అనేది పెరుగుతుంది. అస్సలు హెయిర్ పెరగదు అన్న చోట కూడా హెయిర్ ఖచ్చితంగా రీగ్రోత్ అవుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. దీన్ని అప్లై చేసుకొని మనం నైట్ అంతా కూడా వదిలేయచ్చు. మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తల స్నానం చేస్తాం అనే ఒక ½ an hour ముందు మీరు అప్లై చేసేయండి. ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది. మీరు స్ప్రే బాటిల్ లేదు అని చెప్పేసి వదిలేయద్దు. స్ప్రే బాటిల్ లేకపోయినా ఒక బౌల్లోకి తీసుకొని కాటన్ సహాయంతో ఓన్లీ స్కాల్ఫ్కైనా అప్లై చేయండి. లేదనుకుంటే ఫింగర్స్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. బాగా స్కాల్ఫ్కి అప్లై చేసి ఒక 5 minutes మసాజ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా కనుక చేస్తే మీరు వద్దన్న హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మీకు 7 రోజుల్లోనే రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట. వారంలో 2 సార్లు చేయండి. ఖచ్చితంగా మాకు హెయిర్ పెరగదు అనే చోట కూడా హెయిర్ అనేది బాగా దృఢంగా పెరుగుతుంది. మీ హెయిర్ చూసుకొని మీరే నమ్మలేరనమాట, అంత బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.